శ్రీరామ జయం శుభమస్తు. నేను మీ కాకునూరి సూర్యనారాయణమూర్తి. ఆషాఢ మాసానికి తులసి చెట్టుకు సంబంధం ఉంది. మన ఇంట్లో ఏవో తెలియని కారణాల చేత తులసి నశించింది, తులసి మొక్క లేదు. అలాంటి ఆ తులసి మొక్కను మన ఇంటిలో పెట్టుకోవలసిన రోజు ఏకాదశి, తొలి ఏకాదశి, దేవశయన ఏకాదశి. ఆషాఢ మాసానికి సంబంధించి గోరింటాకు అలంకరణగా మహిళలు వినియోగిస్తారు. కానీ అంతకు ప్రత్యేకం తులసి మొక్క. ఏ ఇంట్లోనైనా ఎప్పుడైనా ఇంటింటా తులసి ఉండవలసిన నేపథ్యంలో ఏవైనా అనివార్య కారణాల చేత పొరపాట్లు జరిగి తులసి నశించినట్లయితే ఆ ఇంట్లో ద్రవ్యం ఉండదు, సంపద ఉండదు, దరిద్రం తాండవిస్తుంది, సకల రోగాలు వచ్చి చేరతాయి. దరిద్రం రాకుండా, రోగాల బారిన పడకుండా ఇంటిల్లిపాది ఆనందంగా ఉండాలి అంటే ఆ ఇంట్లో ప్రతిరోజు తులసిని పూజించాలి. మహిళలు తులసిని పూజిస్తే మగవారు తులసి దళాలను త్రెంచాలి. మహిళలు తులసి దళాలను త్రెంచకూడదు, మహాపాపం. అలాంటి ఆ తులసిని ఆషాఢమాసం వర్షాలు విరివిగా పడేటటువంటి కాలం, ఆర్ద్ర కార్తె సంచారం చేసేటటువంటి సూర్య సంచారంతో కూడుకున్న కాలం కనుక ఎలాంటి మొక్క అయినా ఈ కాలంలో నూతనోత్తేజాన్ని పుంజుకుంటుంది, అలా ఎదిగి పెద్దనవుతుంది. ఈ తరుణంలో తులసి మొక్క నేలలో పెడితే కూడా ఇల్లంత ఎత్తుగా ఎదిగే అవకాశాలుంటాయి. అలాంటి ఆ మొక్కని తులసి కుండీలో లేక పూల కుండీలో మనం పెంచి పోషించే ప్రయత్నం చేస్తాం. పలువురు ఒక ప్రశ్న అడుగుతూ ఉంటారు, మా ఇంట్లో తులసి కుండీలు, పూల కుండీలు 4-5 ఉన్నాయండి. ఒక కుండీని ప్రత్యేకంగా మేము ఎంచుకొని తులసి కోట అన్న పేరిట పసుపు, కుంకుమ, ముగ్గుపిండి, అలంకారాలు, వస్త్రంతో అలంకరించడం, అలా ప్రత్యేకంగా దేవతా సంబంధంగా అర్చనలు చేస్తూ ఉంటాం. అది కాకుండా మిగతా కుండీలలో కూడా తులసి ఎదుగుతూ ఉంటుంది. వాటిని కూడా పూజించాలా? ఎన్ని పూల కుండీలలో తులసి మొక్కలు మనం పెంచుకుంటూ ఉంటే అన్ని పూల కుండీలలో కూడా తులసి మొక్కలను మనం పూజిస్తూ ఉండాలా? అలా లేదు, ఒక్కటి మాత్రమే ప్రత్యేకం. అయితే 5 కుండీలలో భిన్న భిన్నంగా లక్ష్మీ తులసి, రామ తులసి, కృష్ణ తులసి, ఇలా ఆయా భిన్న భిన్న రూపాలలో లభించేటటువంటి తులసి మొక్కలు లభించినట్లయితే వాటిని పెంచే నిమిత్తంగా ఉన్నప్పుడు మాత్రమే అన్నింటినీ పూజించవలసి ఉంటుంది. శాస్త్రం ప్రకారంగా పూజించడం అంటే పసుపు, కుంకుమ, అక్షింతలు వేసి, పువ్వులు వేసి, పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, పంచామృతాలతో అభిషేకం చేసి ఇలా చేస్తే ఆ తులసి మొక్క నశిస్తుంది. తులసిని పూజించడం అంటే పరిశుభ్రమైన మనస్సుతో, పరిశుభ్రమైన మంచినీటిని ఆ తులసి మొక్కకు ఉదయం సాయంత్రం 2 వేళలా కాసిన్ని మాత్రమే అభిషేకం చేస్తున్నాము అన్న సంకల్పంతో తులసి మొక్క ఆ ఎదిగేటటువంటి ఆరంభంగా ఉండే కాడ వద్ద పవిత్రంగా అర్పించడం. ఒక్క చుక్క పాలు ఆ నీటిలో కలుపుకొని పోసినట్లయితే ఆ తులసి మొక్క ఏపుగా ఎదుగుతుంది. తులసి దళం వేసే సమయంలో ఒక్కోసారి గింజలు వచ్చేస్తాయి. మగవారు వాటిని తుంచినట్లయితే, దళాలు తుంచినట్లయితే తులసి గుబ్బురుగా ఎదుగుతుంది. ఆషాఢ మాసంలో ఏకాదశి నాడు తులసిని పూజించాలి. ఏ ఇంట అయితే తులసి మనకు కనిపించదో, ఎవరైతే మా ఇంట తులసి లేదు అని బాపోతుంటారో అలాంటి వారికి ద్వాదశి నాడు తులసి మొక్కని దానంగా, బహుమతిగా అందించవచ్చు. ద్వాదశి నాడు మనం చేసేటటువంటి తులసి దానం అఖండమైన ధన సంపదలను మనకు అందిస్తుంది. ఏకాదశి నాడు మంచినీటిని సేవించే తరుణంలో గ్లాసు నీటిలో ఒక్క తులసి దళం వేసుకుని ఆ నీరు సేవిస్తే శ్రీమన్నారాయణమూర్తి సంపూర్ణ అనుగ్రహం మనకు లభిస్తుంది.
తులసి మాలని గళసీమలో అలంకరించుకుందాం. శ్రీమన్నారాయణమూర్తికి ప్రీతికరంగా తులసీదేవిని అర్చన చేద్దాం. మళ్ళీ కలుసుకుందాం. వెంకటరమణ శాస్త్రి గారి పెద్దబ్బాయి కాకునూరు సూర్యనారాయణమూర్తి.